జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. బంగ్లాదేశ్కు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఒకటి తీసుకొని వచ్చిన. కానీ ఇక్కడ ముఖ్యంగా మనం ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలా. సువేందు అధికారి. పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకులే ఈ సువేందు అధికారి. డైనమిక్ లీడర్, దమ్మున్న వ్యక్తి అనమాట. మన దేశంలో రాక్షస మూకలకు ఎదురుడ్డి పోరాడుతున్న నాయకుల్లో ఈ సువేందు అధికారి ముందు వరుసలో ఉంటారు. ముందు వరుస కాదు, చెప్పాలంటే మొదటి స్థానంలో ఉంటాడు. అలాంటి పరిస్థితులను అయితే ఆయన ఫేస్ చేస్తున్నాడు. చాలామందికి పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న విషయాల గురించి చాలామంది తెలియదు. ఎందుకంటే మన మీడియా అక్కడ మమతా బెనర్జీ చేస్తున్నటువంటి అకృత్యాలను, బీజేపీ చేస్తున్నటువంటి ఉద్యమాలను పెద్దగా పట్టించుకోదు. ఆ వార్తలకు పెద్దగా ప్రిఫరెన్స్ అయితే ఇవ్వదు. అర్థమైందా? అసలు బంగ్లాదేశ్లో హిందువులపైన బంగ్లాదేశ్ జాంబిగాళ్ళు దాడులు చేస్తా గత 5 నెలల నుంచే మానవం సృష్టిస్తూ ఉంటే మన తెలుగు మీడియాలో ఎంత మాత్రం వార్తలు వస్తున్నాయి? వాటి గురించి ఎంత మాత్రం చెప్తున్నారు? రాలేదు కదా, రావు కూడా చెప్పాలంటే. ఎందుకంటే అక్కడ బాధితులు హిందువులు కాబట్టి. అదే ఒకవేళ ముస్లింలే కనుక బాధితులు అయితే తాటికాయ అంత అక్షరాలు రాసి ఇంత హెడ్డింగులు పెట్టి మరీ ఆర్టికల్స్ అయితే రాసిండు. ఆలైసాన్ రాఫా అని చెప్పేసి ఇంతకుముందు ఒకసారి అంత పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కదా సోషల్ మీడియాలోనూ. అదే ఒక ఎగ్జాంపుల్ అనుకోండి. ఎక్కడో ఈ పాలస్తీనాలో ఉండే గాజా మీద ఇజ్రాయెల్ దాడులు చేస్తానని చెప్పి మొసలి కన్నీళ్లు గాల్చినటువంటి మన మీడియా పక్కనున్న బంగ్లాదేశ్ గురించి కానీ, మన దేశంలోని ఒక రాష్ట్రం అయినటువంటి పశ్చిమ బెంగాల్ గురించి కానీ ఎంత మాత్రం కూడా పట్టించుకోదు. అందుకే పశ్చిమ బెంగాల్ అదేవిధంగా బంగ్లాదేశ్ గురించి వార్తలు ఎప్పటికప్పుడు అందించడానికి మేమైతే మా వంతు ప్రయత్నం మేము చేస్తానే ఉన్నాం. సరే, ఇంకా అసలు విషయానికి వద్దాం. బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి అకృత్యాలు, అఘాయిత్యాల గురించి మనకందరికి కూడా తెలుసు. ఇక ఈ బంగ్లాదేశ్ పక్కనే మన పశ్చిమ బెంగాల్ రాష్ట్రం కూడా ఉంటుంది. సరిహద్దు రాష్ట్రం అనమాట. ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే పశ్చిమ బెంగాల్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఈ సువేందు అధికారి అయితే పనిచేస్తున్నారు. అయితే బంగ్లాదేశ్లోని పరిస్థితులతో చెల్లించిపోయినటువంటి సువేందు అధికారి ఇక బంగ్లాదేశ్ ప్రభుత్వం పైన తిరగబడాలని చెప్పేసి నిర్ణయానికి అయితే వచ్చారు. ఈ క్రమంలోనే మొన్న పశ్చిమ బెంగాల్లోని బంగ్లాదేశ్ హై కమిషనర్ కార్యాలయం దగ్గర వేలాది మంది హిందూ యాక్టివిస్టులతో ఒక భారీ నిరసన అయితే చేపట్టినారు. ఈ మాట అనొచ్చో అనకూడదో నాకు తెలియదు, కానీ ఒక బలమైన పదం ఒకటి అన్నాడు. హిందువుల పైన అఘాయిత్యాలను ఆపకపోతే మీ అందరి సంగతి చూస్తా, మీ అంతు తెలుస్తామని చెప్పేసి బంగ్లాదేశ్ హై కమిషనర్ని అయితే హెచ్చరించినాడు. అంతేకాకుండా మీడియా ద్వారా బంగ్లాదేశ్ ప్రధాని అయినటువంటి ఈ జోకర్ గారు ఉన్నాడు కదా, బఫూను, ఈ మొహమ్మద్ అంత ఏమిలే, వాడి రూపుని ఏ విధంగా వర్ణించాలో కూడా నాకు అర్థం కావడం లే. ఆ మారి ఉంటాడు, పెద్ద జోకర్ ఉన్నట్టు, పెద్ద ఇది కదగా సింపాంజీ మొహం వేసుకొని ఉంటాడు వాడు. వాడికి వార్నింగ్ ఇచ్చాడు. మీరు చేస్తున్న ప్రతి దాడిని మేము గుర్తించుకుంటాం, ఏ ఒక్క విషయాన్ని కూడా మర్చిపోయేదిలే. మీరు ఇచ్చిన దాన్ని మళ్ళీ మీకే తిరిగిచ్చాం. ఖచ్చితంగా మా సమాధానం అయితే చాలా కఠినంగా ఘాటుగా ఉంటుందంట. బంగ్లాదేశ్ ప్రధానికి ఈ సువేందు అధికారి హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఇక సువేందు అధికారి మరొక నిర్ణయం కూడా తీసుకున్నాడు. అదేందయ్యా అంటే బంగ్లాదేశ్ సరిహద్దుల దగ్గర జరిగే ఎగుమతులు దిగుమతులను పూర్తిగా ఆపేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. దాదాపు 1,00,000 మంది హిందూ యాక్టివిస్టులతో బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర ధర్నాలు చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. అదేవిధంగా సువేందు అధికారి ఈ బంగ్లాదేశ్ జాంబీల గురించి మాట్లాడతా మీకు సిగ్గు ఎగ్గు కనుక ఉంటే ఇక భారతదేశం వైపుకు అసలు మీరు చూడద్దు. భారతదేశం రావడానికి వీసాల కోసం అప్లై కూడా మీరు చేయొద్దు. మీ దరిద్ర బతుకులకు ఏమైనా రోగాలు వచ్చే పోయి ఏ లాహోర్లోనో లేకపోతే కరాచీలోనో ఇంకేమన్నా పోయి చూపించుకోండి. అంతేగాని మీరు మీ రోగాలకు చికిత్స చేయించుకోవడానికి కూడా భారతదేశానికి అయితే మీరు రావద్దంట. నేరుగా ఈ బంగ్లాదేశ్ జాంబిగాళ్లకు సువేందు అధికారి అయితే మాసు వార్నింగ్ ఇచ్చినాడు. అర్థమైందా? ఆయన ఎంత బాధపడతామంటే, ఆయన మనసు ఎంత రగిలిపోతామంటే ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాడో మీరు ఆలోచించుకోండి. మాట్లాడతారయ్యా, ఎందుకంటే ఆయన హిందూ అని చెప్పేసి ఆయన గుర్తుంచుకోన్నాడు. హిందూ సమాజం కోసం ఆయన ఆలోచన చేస్తాడు, తపన పడతాడు. ఎవరైతే నేను హిందూ అని చెప్పి భావిస్తారో వాళ్ళందరికీ కూడా ఆ బాధ, ఆవేదన, తపన అనేది ఉంటుంది, ఉండాలి కూడా. ఇంకా ఇప్పుడు పక్కన వాళ్ళు బాధపడతామంటే మనం కనీసం స్పందించకపోతే రేపు మనకు ఆ పరిస్థితి వస్తే పక్కన వాళ్ళు స్పందిస్తారా? లేదు కదా. అది మీకు ఈ న్యూస్ నచ్చితే, అదేవిధంగా నేను చెప్పింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్. జై శ్రీరామ్.